దేవుని దయను ఏ విధంగా మనం పొందుకోగలుగుతాం? రైట్, దేవుని దయ ఎవరు పొందుకుంటారు అని అంటే 3 మాటలు మీకు నేను చెప్పాను. రైట్ స్టాండింగ్, రెండవది క్యారెక్టర్, మూడవది లైఫ్ స్టైల్. ఒకటి, ఆ వ్యక్తి దేవునితో సరైన విధానంలో నిలబడేవానిగా ఉండాలా, నీతిమంతునిగా ఉండాలా. రెండవది, అతని గుణము నిందారహితునిగా ఉండాలా. మూడవది, తన జీవిత విధానము అతడు దేవునితో నడిచిన వానిగా ఉండాలి. ఎవరైతే దేవునితో నడుస్తారో నిశ్చయముగా నేను చెప్తా ఉన్నాను, ఈ 6 months సంఘము అతి బద్ధకమైనటువంటి ఒక స్థితిలోనికి వెళ్ళిపోయింది, నిర్లక్ష్యమైనటువంటి ఒక స్థితిలోనికి వెళ్ళిపోయింది, దేవుణ్ణి పూర్తిగా నిరాకరించినటువంటి ఒక స్థితిలోనికి వెళ్ళిపోయింది. కానీ దేవుడు తన ఉచితమైన కృపను బట్టి ఈనాటికి మనల్ని సజీవులుగా ఉంచాడు. ఎందుకు చెప్తాను తెలుసా? వాక్యం లేదు, నిర్లక్ష్యమైనటువంటి ఒక స్థితి. ఇటువంటి స్థితి మధ్యలో దేవునికి కావాల్సింది నోవాహు వంటి ఒక వ్యక్తి, రైట్ స్టాండింగ్ కావాల్సినటువంటి వాడు, నీతిపరుడైనటువంటి వాడు, నిందారహితుడైనటువంటి వాడు, దేవునితో నడిచిన వాడు. ఊరికనే మనం చెప్తా ఉన్నాం, ఈ టైంలో చాలా ప్రేయర్ చేసామండి, చాలా బాగుందండి అని. నిజముగా మన మనస్సాక్షిని అడగాల, ఎంత దేవుని కొరకు మనం వెచ్చించామనేటువంటిది, ఎంతగా దేవుని కొరకు మనము జీవించామనేటువంటిది ఈ ఉదయకాలం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రైట్, ఎవరు దయను ఏ విధముగా పొందుకుంటారో మీకు నేను చెప్తాను. దయ పొందుకునే వాని స్వభావం ఏంటో మీకు నేను చూపించాను. దేవుని దయను ఏ విధముగా మనం పొందుకోగలుగుతాం అనేటువంటిది నోవాహు జీవితంలో నుండి మీకు నేను చెప్తాను. నోవాహును చూస్తే కనుక, ఇప్పుడు మీకు చెప్పాను నేను, ఈ జనరేషన్ అంతా నాశనం అయిపోయింది. ఇటువంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు తెలియని ఒక వ్యక్తి వచ్చాక నిలబడతా ఉన్నాడు. దేవుడు అక్కడికి వచ్చాడు. దేవుడు అక్కడికి వచ్చి నోవాహుకు కొన్ని మాటలు చెప్పాడు. ఇప్పుడు అర్జెంటుగా నేను దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేయబోతా ఉన్నాను, కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి డైమెన్షన్లో నీవు ఒక ఓడను నిర్మించు అని చెప్పిన వెంటనే అతడు నమ్మి దాన్ని చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ 3 విషయాలు మీకు నేను చెప్తాను, దేవుని దయను మనం ఎలాగ పొందుకోగలుగుతాం అనేటువంటిది. ఒకటి, యు హ్యావ్ టు లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటను వినవలసిన వారంగా ఉన్నాం. వినుట అని చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి వినుట అని. ఏం పర్లేదు, ఎవరి మీదకి ఏమీ అవ్వదు. ఓకే, మాస్కులు ఉన్నాయి. రైట్, మొదటిది వినటం. యు షుడ్ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇది మొదటిది. రెండవది, నువ్వు ఏదైతే వింటూ ఉన్నావో దాన్ని నీవు నమ్మాలి, ట్రస్ట్ చేయాలి, నమ్మేవానిగా ఉండాలి. వినిన దానిని నువ్వు నమ్మాలి, ఇది రెండవ కార్యం. ఏదైతే నువ్వు నమ్ముతూ ఉన్నావో నమ్మిన దానికి విధేయత కలిగినటువంటి వానిగా ఉండాలి. ఈ 3 విషయాలు నోవాహు జీవితంలో నుండి ఈ రోజున మీకు నేను చూపిస్తాను. ఒకటి లిజన్, రెండవది ట్రస్ట్, మూడవది ఒబీడియన్స్. ఈ 3 చేసినటువంటి వాని మీద యెహోవా దృష్టి ఖచ్చితంగా ఉంటుంది, అది వెంబడిస్తూ ఉంటుంది. సో మొదటిది మనం నేర్చుకోవాల్సినటువంటిది, దేవుని దయ నా మీదకు రావాలి అని అంటే కనుక ఐ నీడ్ టు లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును వినవలసిన వానిగా ఉన్నాం. ఇది నాన్న మనకు దైవ గ్రంథం ఉందండి. చాలామంది భక్తులు మన ముందు తరాలలో ఉన్నారండి. వాళ్ళు చెప్పినటువంటి ఎన్నో బోధలు ఉన్నాయి, శ్రేష్టమైనటువంటి ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి మనకి. కానీ నోవాహు కాలములో ఎవరు యాజకులు లేరు, ఎవరు ప్రవక్తలు లేరు, ఎవరు వాక్యమును బోధించడానికి ఒక దైవ గ్రంథం వారికి లేదు. ఇంకా చెప్పాలి అని అంటే అబ్రహాము కూడా రాలేదు. మనకి ప్రమాణం అబ్రహాం నుంచి మనం తీసుకుంటాం. ముందున్నటువంటి వాళ్ళ పరిస్థితులు చాలా తక్కువగా మనం చూస్తాం. కానీ అటువంటి ఒక వ్యక్తి, అబ్రహాము కంటే ముందున్నటువంటి ఒక వ్యక్తి, నోవాహు అనేటువంటి ఒక వ్యక్తి, దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటకు అతను చెవియొగ్గినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరో ఆ వ్యక్తి తెలియదు మనకి, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు తనకి. ఆయన ఇస్తున్నటువంటి అసైన్మెంట్ కూడా చాలా విచిత్రమైనటువంటిది. కానీ అతడు విన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన చెప్పినటువంటి మాటలన్నిటినీ నోవాహు విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము.
ఏం చేయాలి, ఎలా చేయాలి, దాని కొలతలు ఏంటి అనేటువంటి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది ఊరంతటికి. మనకైతే ప్రశ్నలు ఉండవు, ఎందుకనంటే మనకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఈ రోజున ఏదైనా కావాలి అంటే బైబిల్లో నుంచి చూడటానికి మనకు ఏదైనా కొంచెం ఉంది, అట్లీస్ట్ మనకు ఒక ప్రమాణం కనపడుతూ ఉంది. కానీ నోవాహుకు ఎవరో నూతనమైనటువంటి ఒక వ్యక్తి వచ్చి, నీవు ఇప్పుడు అర్జెంటుగా నేను చెప్పినటువంటి దానితోటి నువ్వు చేయాల్సినటువంటివి చెయ్యి అని అన్నప్పుడు ఆ స్వరము విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడతాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చెప్పండి, దేవుడు నాతో మాట్లాడతాడని. ఎవరితో మాట్లాడతాడు? అందరూ చెప్పండి, ఎవరితో మాట్లాడతాడు? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతూ ఉన్నావా? ఇది నా ఫస్ట్ క్వశ్చన్ అదే. వెన్ గాడ్ స్పీక్స్, డస్ యువర్ ఇయర్స్ హియర్ ఇట్? నీ చెవులు నిజముగా వినగలుగుతూ ఉన్నాయా అనేటువంటిది ఒక ప్రశ్న. అందుకనే చెప్పాను, ఎప్పుడు శబ్దాలతోటి చాలా కనపడుతూ ఉంటాయి. హామాను అనేటువంటి వ్యక్తి యొక్క అర్థమే శబ్దము అని. శబ్దాలు చేస్తూ ఉంటుంది. సాతానుడు కూడా శబ్దాలు చేస్తూ ఉంటాడు. ఈ దినాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇందాక మనం చదివినట్లుగా ఈ జనరేషన్ అంతా నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితిలో, భయంకరమైనటువంటి చెడు కలిగినటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి దినము అనేకమైనటువంటి శబ్దాలు వినపడుతున్నటువంటి ఈ దినాలలో దేవుని స్వరమును నువ్వు వినగలుగుతూ ఉన్నావా అనేటువంటిది ఒక ప్రశ్న. ఫస్ట్ నీకు తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే, దేవుడు మాట్లాడతాడు. చెప్పండి, దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి ఒక ప్రార్థన ఉంది. మనకు కనపడే దేవుడు ఉన్నాడు, మాట్లాడే దేవుడు ఉన్నాడు. ఆయన సూక్ష్మ ప్రార్థన ఉంది. దేవ నాకు కనపడము, నాతో దేవ అందరికీ కనపడము, దేవ నాతో మాట్లాడము, దేవా అందరి సంగతి వదిలేండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడుతూ ఉంటే నీ స్వరము, ఆయన స్వరాన్ని వింటా ఉన్నావా? ఒక మాట మీతో నేను చెప్తాను, దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. గాడ్ ఆల్వేస్ స్పీక్స్. చాలా చాలా విధానాల్లో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, ఈ పాండమిక్ అనేటువంటిది, ఈ మహమ్మారి అనేటువంటిది దేవుడు ప్రతి క్షణము నీతో మాట్లాడటానికి గుర్తుగా ఉంది. నిజంగా దేవుని స్వరము ఈ 6 నెలల్లో అసలు నిజంగా ఎంత ట్రైనింగ్ తీసుకొచ్చానండి దేవుని స్వరంతో. దేవుని స్వరమును వినగలిగినటువంటి ఒక స్టేట్లోనికి మనం రావాలి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా దేవుని కొందనాలు చెల్లిద్దాం. దేవుడు మనతో మాట్లాడే దేవుడు. మరలా చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు? క్విక్గా దేవుడు ఏం చేస్తాడు? ఎంతమంది నమ్ముతా ఉన్నారు? ముందే చెప్పండి, దేవుడు మాట్లాడతాడని. దేవుని స్వరాన్ని ఎంతమంది విన్నారు? ఇప్పుడు చేతులు ఎత్తండి. దేవుని స్వరాన్ని ఎంతమంది విన్నారు? దేవుని స్వరాన్ని ఎంతమంది విన్నారు? దేవుని స్వరాన్ని వింటే అన్ని లైవ్లు చూసేవారే. దేవుని స్వరం ఏదో అప్పుడప్పుడు వింటాం కాదు. ఎవరో ప్రవక్తలు వచ్చి 2 మాటలు మాట్లాడితే అమ్మో ఇది నా కొరకే అని ఆ రోజు కింద పడిపోవటం కాదు. దేవుడు ఏదో అప్పుడప్పుడు రేషన్లో ఇచ్చినట్టుగా అప్పుడప్పుడు ఏదో వచ్చి 2 మాటలు మాట్లాడే దేవుడు కాదు. ఆయన నిత్యము నీతో మాట్లాడుతున్నటువంటి వాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా దేవుని కొందనాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీలో ఉన్నాడు. ఆయనకి ఇవ్వబడినటువంటి అనేక పేర్లలో ఒక పేరేంటో తెలుసా? ఆయన సర్వ సత్యములోనికి నిన్ను నడిపించే దేవుడు. ఆయన నీతో మాట్లాడే దేవుడు. ఆయన స్వరాన్ని మనం వినవలసినటువంటి వారంగా ఉన్నాం. నోవాహుకి దేవుని దయ కలగటానికి మొదటి కార్యం ఏంటో తెలుసా? అతడు స్వరాన్ని విన్నాడు. ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇది ఆయన నీవు వినటానికై మాట్లాడే దేవుడు. ఆయన నీకు ఉపదేశం నేనే చేస్తాను, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ఇది నా పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని. ఇదే పరిశుద్ధాత్ముడు ప్రతి దినము మీకు చేసేటువంటి కార్యం ఏంటి తెలుసా? ఆయన మీకు ఉపదేశం చేస్తాడు, నువ్వు నడవలసినటువంటి త్రోవ నీకు బోధిస్తాడు,
నీకు ఆలోచన ఇచ్చేటువంటి దేవునిగా ఉంటా ఉన్నాడు. కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లోని శ్రేష్టమైనటువంటి అర్థము ఇది మీకు నేను చెప్తాను. దీనిలో నుండి NLT, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అందులో ఈ విధంగా చెప్తా ఉంది, కీర్తన 32:8, ఐ విల్ గైడ్ యూ అలాంగ్ ద బెస్ట్ పాత్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఐ విల్ గైడ్ యూ అలాంగ్ ద బెస్ట్ పాత్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఐ విల్ అడ్వైజ్ యూ అండ్ వాచ్ ఓవర్ యూ. ఏమని చెప్తున్నారు తెలుసా దేవుడు? నేను నిన్ను నడిపించి నీ జీవితం యొక్క శ్రేష్టమైన మార్గములో నేను నడిపిస్తాను. ది బెస్ట్ పాత్స్. చెప్పండి బెస్ట్ పాత్ అని. పర్లేదు ఇంగ్లీష్ మాట చెప్పండి, బెస్ట్ పాత్. అంటే నువ్వు వెళ్ళాల్సినటువంటి మార్గాలలో ఏది బెస్ట్ మార్గమో, ఏది శ్రేష్టమైన మార్గమో ఆయన చెయ్యి పట్టుకొని మనల్ని గైడ్ చేస్తాడట. నమ్మిన వాళ్ళు గట్టిగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎందుకు చెప్తాను తెలుసా? ఆయన స్వరమును మనం వినవలసినటువంటి వారంగా ఉన్నాం. ఆయన స్వరం వినపడితే ఏమవుతుందో తెలుసా? ఆయన మనలను శ్రేష్టమైనటువంటి మార్గముల్లో నడిపించి ఆయనట ఐ విల్ అడ్వైజ్ యూ అండ్ వాచ్ ఓవర్ యూ. నీకు ఎప్పటికప్పుడు నేను సలహాలు ఇస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ నిజముగా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నిన్ను శ్రేష్టమైన మార్గముల్లో నడిపించడానికి నేను నీకు ఆలోచన ఇస్తాను. నమ్మిన వాళ్ళు గట్టిగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆయన మనకు గైడ్ అండి. దినదినము ఆయన మనం నడిపించేటువంటి దేవుడు. ఆయన ఎక్కడికి నడిపిస్తాడు? ఆయన స్వరం వింటే ఎక్కడికి నడిపిస్తాడు? ఆయన శ్రేష్టమైన మార్గములు. చెప్పండి, ఏ మార్గాల్లో నడిపిస్తాడు ఆయన? మన మార్గాలు ఒకవేళ మనం అనుకున్నటువంటివి ఒకవేళ శ్రేష్టంగా కనపడినా ఏదో ఒక రోజు అది నాశనం అవుతుంది. కానీ దేవుడు నడిపించిన ఏ మార్గమైనా అది శ్రేష్టమైనటువంటిది, నిజమైన గమ్యానికి తీసుకుని వెళ్తుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా ఒకసారి దేవునికి వందనాలు చెల్లిద్దాం. He will guide you along the best paths of your life. నీ జీవితంలో ఆయన ఏర్పరిచిన శ్రేష్టమైన బాటలో నేను నడిపిస్తాడు. I will advise you and watch over you. నీకు సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు, నీవు అది చేయటానికి ఆయన నీ మీద దృష్టి ఉంచినటువంటి దేవుడు. ఇంకొక ట్రాన్స్లేషన్ కూడా మీకు నేను చెప్తాను. కంటెంపరీ బైబిల్ అని ఉంటుంది. మీకు కావాలి అని అంటే నెట్లో కొట్టుకోవచ్చు. ఆ బైబిల్స్ కొనుక్కోగలదు. మీకు బైబిల్ హబ్ అని ఇంటర్నెట్లో మనం చూడొచ్చు. కంటెంపరీ బైబిల్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ తర్జుమా ఉంది. అది చెప్తా ఉంది, I will point out the road that you should follow. I will point out the road that you should follow. I will be your teacher and watch over you. ఏమని చెప్తా ఉందని అంటే, ఏ రోడ్లోనికి వెళ్ళాలో నేను దారి చూపిస్తాను నీకు. ఐ విల్ పాయింట్ అవుట్. ఈ దారిలోకి వెళ్ళు అని నేను చెప్తాను. ఆ దారిలోకి వెళ్తా ఉన్నప్పుడు నీకు నేను ఒక గైడ్గా నడిపిస్తూ నీకు నేను బోధిస్తాను. ఇది కంటెంపరీ బైబిల్ చెప్తా ఉంది. ఇది నన్న ఆయన వేలు పెట్టి చూపించే మార్గంలోనికి వెళ్ళాలి అని అంటే ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరాన్ని వింటే ఆయన చేసేటువంటి కార్యం ఏంటి అని అంటే, నువ్వు ఏ రోడ్లో వెళ్ళాలి, ఏ విధముగా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వెళితే ఏముంటుంది అనేటువంటిది ఆయన నిత్యము బోధిస్తా మనల్ని నడిపించేటువంటి దేవుడు ఆయన. ఇంకొక ట్రాన్స్లేషన్ కూడా మీకు నేను చెప్తాను. అమెరికన్ కింగ్ జేమ్స్ వర్షన్ AKJV అని ఉంటుంది. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ and teach you in the way which you shall go. I will guide you with my eyes. మళ్ళా చదువుతాను. I will instruct you and teach you in the way which you shall go. I will guide you with my eyes. ఏమని చెప్తా ఉంది అంటే, నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గం ఏదో నేను బోధిస్తాను, హెచ్చరిస్తాను. God will instruct you. ఆయన నేను హెచ్చరిస్తాడు. అదే సమయంలో ఆయన నీకు బోధించి ఒక గైడ్గా ఆ రోడ్డును ఆయన నీకు చూపిస్తాడు. అది మాత్రమే కదట, ఆయన కన్నులు ఎప్పుడు నిన్ను వెంబడిస్తూ ఉంటాయట. ఆయన కన్నులు ఎప్పుడు మనల్ని వెంబడిస్తూ ఉంటాయట. ఆయన కన్నులు కనుక వెంబడిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ గుంటలోనూ పడేటువంటి అవకాశము ఉండదు. అంత శ్రేష్టమైనటువంటి దేవుడు మనకున్నాడు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, దేవుడు ఉపదేశించేవానిగా, మార్గము చూపించేటువంటి వానిగా, బోధించేటువంటి వానిగా, ఒక బోధకునిగా, పరిశుద్ధాత్మునిగానే ఈ దినాన మనలో ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన దయను పొందాలి అని అంటే మొదటిగా మనము ఆయన స్వరమును వినగలిగినటువంటి వారముగా ఉండాలి. రైట్. దేవుడు ఇంకా అనేక విధానాలుగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు యాజకుల ద్వారా మాట్లాడతాడు, ఆయన సంఘము ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు ప్రవచనాల ద్వారా ఆయన మాట్లాడతాడు. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది దేవుడు వ్యక్తిగతముగా నీతో ఆయన మాట్లాడే దేవునిగా ఉన్నాడు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. రెండవది, ఏదైతే నీవు విన్నావో దాన్ని నీవు నమ్మవలసిన వానిగా ఉన్నావు. చెప్పండి, ఏం చేయాలా?
గట్టిగా నమ్మేవారిగా ఉండాలి. ట్రస్ట్ అనేటువంటిది కావాలి. నీవు ఏదైతే దేవుడు చెప్పాడో చెప్పిన దానిని నమ్మవలసిన వారంగా ఉన్నాం. ప్రాబ్లం ఏంటి అని అంటే చాలామంది వింటాం, దేవుని స్వరాన్ని వింటాం. కొన్నిసార్లు దేవుని యొక్క స్వరము మన రీజన్కి అనుగుణంగా ఉండదు, మనం ఆలోచించేటువంటి విధానానికి అనుగుణంగా ఉండదు. లేకపోతే మనము ఆలోచించేలా చేస్తే బాగుంటుంది అని ఏదైతే మనం అనుకుంటామో ఆ విధానంలో దేవుడు కొన్నిసార్లు మాట్లాడాడు. అందులో ఏ విధమైన సందేహం లేదు. మన రీజన్కి అనుగుణంగా దేవుడు మాట్లాడేటువంటి సందర్భాలు ఉండవు. అయ్యో ఎందుకు ఇలా మాట్లాడాడో, దేవుడు ఇది చెప్పింది నిజమా కాదా అని అంటాం. మనకు ఎలాగైపోయింది అని అంటే, ఇది నా క్రైస్తవం, నీకు దేవుడు కారు ఇస్తాడు అని అంటే నమ్మేస్తాం వెంటనే. కానీ దేవుడు ఒకవేళ అదే కారుని ఎవరికైనా ఇచ్చేమన్నారు అనుకోండి, అబ్బాయి దేవుని స్వరం కాదండి అని అంటాం. నేను చెప్తా ఉన్నాను, దేవుడు మన రీజన్ ప్రకారం దేవుడిని అడగడు. కొన్నిసార్లు అది రీజనబుల్గా ఉండదు, కొన్నిసార్లు అది నమ్మశక్యంగా ఉండదు. అంతకుముందు ఎన్నడూ చెయ్యనటువంటి ఒక కార్యాన్ని కూడా దేవుడు నీతో చేయిస్తాడు. నోవాహు జీవితంలో అంతేనండి. సడన్గా వచ్చి ఎవరో వచ్చి వాడ కట్టమన్నాడండి. ఇంచుమించు 120 సంవత్సరాలు కట్టారండి దాన్ని. బైబిల్ చెప్తా ఉంది. ఇన్ని సంవత్సరాలు అతను అక్కడ కడతా ఉంటే ఆలోచన చేయండి, అటు ఇటు వెళ్ళేవాడికి ఎలాగుంటుంది చెప్పండి. ఇది నాన్న నీకు నాకు షిప్ అంటే ఏంటో తెలుసు, ఇది నాన్న నీకు నాకు ఏరోప్లేన్ అంటే ఏంటో తెలుసు. ఒకవేళ ఇక్కడ ఎక్కడన్నా ఒక ఏరోప్లేన్ బిల్డ్ చేస్తుంటే ఓహో ఇది విమానం కడుతున్నారు అని అనుకుంటాం. కానీ ఆ దినాలలో అప్పటి వరకు ఎవరు కట్టలేదు, అసలు అది ఏంటో కూడా తెలియదు, అది ఏ విధముగా పని చేస్తుందో తెలియదు, ఎందుకు కడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ అతడు విన్న దానిని నమ్మి అతను చేస్తూ ఉన్నట్లుగా దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రతివాడు వచ్చి ఎవడో మీ దేవుడు అని అడిగారు. హూ ఇస్ యువర్ గాడ్, నీ దేవుడు ఎవడు అని అడిగినటువంటి వారే ఉన్నారు. ఎందుకనంటే అతను చేస్తున్నటువంటి పని అర్థసహితముగా లేదు, ఎవ్వరికి అర్థము కానటువంటిది. ఇంకొక మాట కూడా చెప్తాను, అతను అంటూ ఉన్నాడు, ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఆయన అంటూ ఉన్నాడు, వర్షం వస్తుంది, జలప్రళయం వస్తుంది, మీరందరూ చచ్చిపోతారు. ఇది అతను ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. ఆ రోజు వరకు ఇప్పుడు ఎంతమందికి వర్షం అంటే అర్థమవుతుంది చెప్పండి? తెలుసా మీకు? వర్షం అంటే తెలుసు కదా, అందరికీ తెలుసు. తెలుసా తెలీదా? అది కూడా తెలీదా? మొన్న సాయంకాలాలు రోడ్లను నింపినటువంటిది వర్షం. అందరూ తెలుసు కదండి, వర్షం అంటే అందరూ తెలుసు. కానీ నోవాహు అతను ఓడలోకి వెళ్ళేంత వరకు నోవాహు కూడా వర్షం అంటే ఏంటి తెలియదు. అప్పటి వరకు భూమి మంచు ద్వారా అది తడపబడి దాని ఫలాన్ని ఇస్తూ ఉంది. ఆ రోజు వరకు వర్షం ఎవరికి తెలియదు. ఆ వర్షం అనేటువంటి మాట మొదటిసారి నోవాహు నోట్లో నుంచి వస్తూ ఉంటే నోవాహుకు కూడా అనుభవము లేదు. కానీ విన్నాడు, ఏం చేశాడండి? నమ్మాడు. వర్షం ఏంటి అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఇతను ఏం చెప్తాడు? ఆకాశంలో నుండి దడదడ కిందకి నీళ్లు పడతాయంటే బుద్ధుందా నీకు? అసలు పైనుంచి నీళ్లు పట్టడం ఏంటి, నీళ్లు భూమిలోంచి వస్తాయి అని అంటారు. కానీ అతను విన్నాడు, విన్న దానిని అతను ఏం చేశాడు చెప్పండి? నమ్మాడు. ఒక వాక్య భాగంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు అనండి, పక్కన వాళ్ళు చెప్పండి అప్పుడు అని. ఎప్పుడు? అప్పుడు ఏం చేస్తాడట ఆయన? ముందే చెప్పాను మీకు, నేను మార్గం చూపించేది ఆయనే. ఆయన దృష్టి ఉంచి మిమ్మల్ని నడిపిస్తాడు. రైట్? ఇప్పుడు ఈ మార్గము సరళం అవ్వాలి అని అంటే ఏం చేయాలట? నమ్మకం ఉంచాలి. చెప్పండి, ఏముంచాలా? సో లిజన్. రెండవది, నమ్మిన దాన్ని ఏదైతే మనం విన్నామో దాన్ని నమ్మవలసినటువంటి వారముగా మనము ఉన్నాం. చెప్పండి, ఏం చేయాలి మనం? గట్టిగా గట్టిగా మనకు ఆరాధన గంటన్నారే, గట్టిగా. రైట్? ఏదైతే విన్నారో దాన్ని ఏం చేయాలట? నమ్మాలి. ఇప్పుడు అంటూ ఉన్నాడు, అప్పుడు ఆయన నీ త్రోవలను. అప్పుడు ఒకసారి గట్టిగా అన్న మాట. అప్పుడు మాత్రమే మార్గము సరళమవుతుంది. అప్పుడు మాత్రమే దేవుడు ఏలు పెట్టి ఏ మార్గములో నుండి నువ్వు వెళ్తావా అని చూపిస్తాడు.
ఆ మార్గంలో ఆయన నీకు హెచ్చరించి బోధించి నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఏదైతే నువ్వు విన్నావో విన్న దానిని నీవు నమ్మినప్పుడు. చాలాసార్లు మనం వింటాం కానీ దాన్ని మనము నమ్మం. దేవుడు నీకు శ్రేష్టమైన మార్గం ఇస్తానని చెప్తాడు ఆయన. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తాడు ఆయన. దేవుడు నీకు ఫలానా దీవెన ఇస్తాను అని చెప్తాడు. ఆ దీవెన నీ జీవితంలో పొందుకోవాలి అని అంటే కనుక ఏదైతే నువ్వు విన్నావో విన్నటువంటిది ఒకవేళ నీ యొక్క జ్ఞానానికి నీ యొక్క బుద్ధికి అది ఒకవేళ అందకపోయినా కూడా ఎప్పుడైతే నీవు నమ్ముతావో అప్పుడే నీ వాగ్దానం నెరవేర్చబడుతుంది. అప్పుడే నీ మార్గము సరళము చేయబడుతుంది. అప్పటి వరకు నీ జీవితంలో కార్యము జరగదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే చాలా మందిలో ప్రవచనం వింటారు, దేవుడు కార్యం చేస్తాడు అనేటువంటి స్వరాన్ని వింటారు. కొన్నిసార్లు వాళ్ళకే దర్శనం ద్వారా దేవుడు చెప్తాడు, వారికే కళ్ళ ద్వారా దేవుడు చెప్తాడు, వారికే ప్రవచనాల ద్వారా దేవుడు చెప్తాడు, లేకపోతే ఏదో ఒక మార్గం ద్వారా దేవుడు మాట్లాడే వారితో చెప్తాడు. కానీ చాలామంది దానిని నమ్మలేరు. చాలామంది ఫస్ట్ స్టేజ్లోనే ఆగిపోతారు, వినే స్టేజ్లోనే ఆగిపోతారు. విన్న వాళ్ళు ఏం చేయాలట? విశ్వసించాలి. ఇప్పుడు ఆ వచనం చదివి ఇది నాన్న ఈ రెండో కార్యంతో మనం ముగించుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. చెప్పండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రతివాడు వాడి స్వంత బుద్ధిని దేవుడు ఆ విధంగా చేయాలని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు అన్నాడు, నీ స్వంత బుద్ధి ఉపయోగించకూడదు. వెన్ గాడ్స్ వర్డ్ ఇస్ హర్డ్, దేవుని వాక్యము నీవు చెవిన పడినప్పుడు నీ స్వబుద్ధి మీద దాన్ని ఆధారం చేసుకోకూడదు. నీ స్వబుద్ధి ఏం చెప్తుందో తెలుసా? అసలు వర్షం అంటే ఎవరికి తెలియదు. నీ స్వబుద్ధి ఏం చెప్తుందో తెలుసా? నీకు ఎటువంటి ఆశీర్వాదం రాదు. నీ స్వబుద్ధి ఏం చెప్తుందో తెలుసా? నీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధి తగ్గదు. నేను ప్రతిసారి సవాల్ చేస్తూ ఉన్నాను, నిశ్చయముగా ఎవరైతే విని విశ్వసిస్తారో ఈ సంవత్సరాంతములోపు వారి మెడికల్ బిల్స్ పూర్తిగా తగ్గిపోతాయి. నమ్మిన వాళ్ళు గట్టికి దేవుని కొందనాలు చెల్లిద్దాం. అబ్బే లేదండి, మా తాతగారి దగ్గర నుంచి ఉందండి షుగర్. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా దాన్ని దాసుకో. బైబిల్ చెప్తా ఉంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకో. తర్వాత వచ్చిన నీ పూర్ణ హృదయముతో, హాఫ్ హార్టెడ్ కాదు, కంప్లీట్ హార్ట్ తోటి ఏం చేయాలి చెప్పండి? యెహోవా యందు నమ్మిక ఉంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ మార్గములు సరళము చేయబడతాయి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ బుద్ధి వలన కాదు, నీ సొంత ఆలోచనల వలన కాదు, నీ ప్రవర్తన వలన కాదు. నీ ప్రవర్తన దేవుణ్ణి నమ్మాలా, నీ మార్గములన్నీ ఆయన అధికారం కిందకి రావాలా, నీ ఆలోచనలన్నీ ఆయన ఆలోచనలుగా ఉండాలా. ఆయన ఆలోచనల కిందకి కనుక నీ ఆలోచనలు వస్తే నీ మార్గము సరళము చేయబడుతుంది. దీన్ని కూడా కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చాలా చక్కటి తర్జుమా ఇచ్చాయి. అవి కూడా చూసి ఇది నాన్న ఈ రెండో మాటతోటే మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా ఉంది, సీక్ హిజ్ విల్ ఇన్ ఆల్ యూ డూ అండ్ హీ విల్ షో యూ విచ్ పాత్ టు టేక్. ఇది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. సీక్ హిజ్ విల్, ఆయన చిత్తం ఏదో దాన్ని నువ్వు వెతుకు. ఎప్పుడెప్పుడట? ఇన్ ఆల్ యూ డూ, నువ్వు చేసే అన్నిటిలోనూ, నీ ప్రవర్తన అంతటి యందు అని ఉంది కదా, ఆ మాటగా ఆయన చెప్తా ఉన్నాడు, సీక్ హిజ్ విల్ ఇన్ ఆల్ యూ డూ అండ్ హీ విల్ షో యూ విచ్ పాత్ టు టేక్. ఏ మార్గము గుండా వెళ్ళాలో ఆయన నీకు చూపిస్తాడట. కంటెంపరీ బైబిల్ చెప్తా ఉంది, ఆల్వేస్. మరలా చెప్తా ఉన్నాను, ఆల్వేస్. అందరూ అనండి ఒకసారి ఆల్వేస్ అని. ఆల్వేస్ అంటే ఏంటి? ఎల్లప్పుడు. ఒకసారి గట్టిగా చెప్పండి, ఎల్లప్పుడు. లెట్ హిమ్ లీడ్ యూ, ఆయన నడిపించటానికి నువ్వు అనుమతించు. లెట్ గాడ్ లీడ్ యూ. నీ వెళ్ళే మార్గాలు కాదు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అన్నిటిలోనూ దేవుడు నడిపించటానికి నువ్వు అనుమతించినప్పుడు చక్కటి మాట ఇప్పుడు చెప్తా ఉంది, అండ్ హీ విల్ క్లియర్ ద రోడ్ ఫర్ యూ టు ఫాలో. నువ్వు అనుసరించటానికి, నువ్వు వెళ్ళటానికి ఆయనట ఆ మార్గాన్ని శుభ్రం చేసి, ఆ ఆటంకములన్నిటినీ క్లియర్ చేసి నీవు అందులోనికి వెళ్ళేటట్లుగా చేస్తాడట. ఇది దేవుడు మన పక్షంగా చేసేటువంటి కార్యం. ఇది నేను మన లైఫ్లో చాలా ఆటంకాలు కనపడుతూ ఉంటాయి. దేవుడు స్వరం ఉంది,
దేవుడు ఆశీర్వదిస్తాడని ఉంది. దేవుడు చెప్పినటువంటి ఎన్నో మాటలు మనకున్నాయి. కానీ అవి మన జీవితంలో నెరవేరకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మనము దేవునిని నమ్మలేకపోతా ఉన్నాం. ఇది నాన్న నోవాహు ఏదైతే విన్నాడో అది అతను నమ్మెను గనుక అది అతని మీద దేవుని దయ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది నాన్న మన జీవితంలో, మన జీవిత మార్గములో, మన జీవిత బాటలో ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఒకవేళ మార్గమే కనపడనట్లుగా ఉన్నా కూడా ఏదైతే దేవుడు చెప్పాడో చెప్పిన దానికి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, మన స్వంత మార్గములో నడవకుండా, మన అధికారాన్ని దేవుని అధికారము క్రింద మనం పెట్టుకొని సమస్తము ఆయన చేతుల క్రిందకు మనం వెళితే గనుక వాటిలన్నిటినీ క్లియర్ చేసి నిన్ను ఆ మార్గము గుండా నడిపించే దేవునిగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయను. వాళ్ళు దేవుని వాక్యాన్ని విన్నారు, ఆశీర్వదింపబడ్డారని నమ్ముతా ఉన్నాను. నిజమే, దేవుడు తన కృపను దయను ఎల్లప్పుడూ మన మీద ఉంచే దేవుడు. ఆయన మనం నిజంగా దేవుని దయను పొందాలి అని అంటే ఫస్ట్ మనం రైట్ స్టాండింగ్ ఉండాలా, నీతిపరుడు అని బైబిల్ చెప్తా ఉంది. అదేవిధముగా మన క్యారెక్టర్ నిందారహితునిగా ఉండాలి అని బైబిల్ చెప్తా ఉంది. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది హిజ్ లైఫ్ స్టైల్. ప్రతి దినము దేవునితో నడిచిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి వారి మీద దయ ఉంటుంది. అయితే ఈ దయను మనం ఎలాగా పొందుకోవాలి అనేటువంటిది చూస్తూ వచ్చాం. దేవుని స్వరాన్ని వినగలిగిన వారిగా ఉండాలా, అదేవిధముగా విన్నటువంటి దానిని నమ్మగలిగిన వారిగా ఉండాలి. కాబట్టి దేవుని స్వరాన్ని విందాం, దాన్ని మనం నమ్ముదాం, నమ్మిన దానికి విధేయత కలిగిన వారిగా ఉందాం. నిశ్చయముగా దేవుని దయను నిత్యము మనం అనుభవిద్దాం. ఈ ధన్యత దేవుడు మనం దయచేయను గాక. ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ కుమారుడైన క్రీస్తు నామములో నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. నీ స్వరమును వినగలిగిన వారముగా, దాన్ని మేము నమ్మి విధేయత కలిగినటువంటి వారముగా ఉండునట్లు మీ కృపనుంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది నా వాక్యం విన్న ప్రతి ఒక్కరిలోనూ నీ కార్యం జరిగించండి. ప్రత్యేకముగా ఈ సమయంలో వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు నామములో స్వస్థత పలుకుతూ ఉన్నాం, యేసు నామములో విడుదల పలుకుతూ ఉన్నాము. నీ కృపను నాయన బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మేలైన దీవెన ఆశీర్వాదం ఉంచండి. మీరే మహిమను పొందుకోండి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల, భద్రత సదా వీక్షించిన కుటుంబములకు తోడైయుండును గాక, ఆమేన్. ఇంకా మా గురించి వివరాలు మీరు తెలియాలి అని ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనపడేటువంటి మా ఫోన్ నెంబర్స్, అదేవిధంగా మా ఈమెయిల్ అడ్రస్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా సంఘ ఆరాధనలో మీరు పాల్గొనదలిచినట్లయితే ఉదయము జరిగేటువంటి ఆరాధనలు, ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, 8:30 గంటలకు రెండవ ఆరాధన జరుగుతూ ఉంది. ప్రతి శుక్రవారము 7 గంటలకు విజ్ఞాపన ప్రార్థన. ఇంకనూ వివరములు తెలుసుకోవాల్సినట్లయితే మా ఫోన్ నెంబర్స్ మీరు సంప్రదించండి. నిశ్చయంగా వీటిలన్నింటిని గురించి మేము తెలియజేస్తాం. మా ఆరాధనలన్నింటిలో మీరు పాల్గొనవచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన విన్నపాలంటే మాకు తెలియచేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మేము ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. యు ఆర్ బ్లెస్డ్ ఆల్వేస్.